మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా అండి. దానికంటే ముందు మనం అసలు గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది చూడాలి. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక చూసుకుంటే, లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కొంచెం తన ఓన్ హౌస్లో ఉన్నాడు. అండ్ 22వ తేదీకి మళ్ళీ గురువును వచ్చి చేరుతున్నాడు. ఎందుకంటే ఈ నెల గురువు కర్కాటక రాశికి మారుతున్నాడు మిథునం నుంచి. సో లాభంలోకి వస్తున్నాడు కన్యా రాశి వారికి. శుక్రుడు కూడా మిథునంలో ఉండే శుక్రుడు 9వ తేదీకి గురువును వచ్చి చేరుతున్నాడు. అండ్ కుజుడు 21వ తేదీకి మేషం నుంచి వృషభంలోకి, 14వ తేదీ వృషభం నుంచి రవి మిథునంలోకి, శని మీనరాశిలోని, కేతు మనకి సింహంలోని, కన్యలో రాహువు, ఇక చంద్రుడు వృశ్చిక రాశి నుంచి 12 రాశులు తిరుగుతాడు ఈ 30 రోజుల పాటు చెప్పాలంటే. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి అసలు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ బుధుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడో, తన స్వక్షేత్రంలోనే 4వ భావాన్ని వీక్షిస్తున్నాడో, ఇది కెరియర్ పరంగా గ్రోత్ అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అందులోని మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఒక్క ఉద్యోగం ఒక్కటే కాకుండా ఏదైనా బిజినెస్ చేయాలనుకునేటువంటివి కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ నెల వీరికి. ఎందుకంటే మనకి శుక్రుడితో కలిసి ఉన్నటువంటి బుధుడు, అది కూడా డ్యూయల్ సైన్లో, మరలా నా బుధుడు మళ్ళీ గురువుని వెళ్ళి కలుస్తాడు, లాభస్థానంలో ఉండే గురువుని. ఎక్కువగా వీళ్ళు అంటే పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు ఏదైనా ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలి అనుకుంటే 21వ తేదీ లోపలే చేసుకోవడం మంచిది. 21వ తేదీ దాటింది అంటే ఏమవుతుంది అంటే, ఈ శని మీనంలో ఉండే శని తన 3వ దృష్టితోని కుజుడిని చూస్తాడు. కుజుడిని చూస్తే మంచిది కాదు. అదేవిధంగా ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఈ జూన్ మాసంలో 14 తర్వాత, ఎందుకంటే మనకి రవి దశమంలోకి వస్తున్నాడు 14వ తేదీ తర్వాత నుంచి, అక్కడ ఒక 15 రోజులు ఉంటాడు అక్కడ. కాబట్టి ఈ విషయంలో వీళ్ళకి నెల రోజులు ఉంటాడు. బట్ 15 డేస్ ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే 15 డిగ్రీలు దాటితే ప్రభావం లాభం వైపు వస్తుంది, జలరాశుల వైపు వస్తుంది. కాబట్టి అదొకటి. కాంపిటీషన్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ విషయాల్లో వీళ్ళకి సక్సెస్ రావడము ఇదైతే బలంగా ఉంది. గతంలో ఎప్పుడో ఇష్టపడ్డారు ఫలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలని, అలా ఇష్టపడిన వారిని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రావడం, వివాహం చేసుకుంటారని ఇలాంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే, చతుర్థ భావం మీద 2 శుభగ్రహాల దృష్టి ఉంది అన్నప్పుడు ఏంటంటే, ప్రధానంగా అది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది? గృహయోగము, వాహన యోగము, విద్యాయోగాన్ని ఇస్తుంది. అయితే విద్యా సంబంధించిన విషయంలో ఎవరైనా ఏదైనా కోర్స్ చేసేటప్పుడు అది జనరల్గా ఇప్పుడు చూడండి, సరదాగా నేర్చుకుంటున్నాను విద్య, నేను వెళ్ళి ఫ్లూటో నేర్చుకుంటున్నాను, లేకపోతే గిటారో నేర్చుకుంటున్నాను, సరదాగా నేర్చుకోవడం వేరు. మీ జీవన ఉపాధిగా చేసుకోవాలనుకునే విద్యలు నేర్చుకోవాలన్నప్పుడు అది మీకు జీవన ఉపాధికి పనికొచ్చే విద్య, లేకపోతే హాబీగా నేర్చుకునే విద్య అనేది 2 ఉంటాయి. మనకు ప్రతిదీ నేర్చుకోవాలనిపిస్తుంది, కానీ అది జీవన ఉపాధిగా మారాలని రూల్ లేదు కదా. ధనభావం కనుక కనెక్ట్ అయితే, మీకు ఏ విద్యకైతే ధనభావం కనెక్ట్ అవుతుందో అది మాత్రమే మీకు ఉపాధికి కలిసి వచ్చే విద్య అవుతుంది. అందుకే చూడండి, డాక్టర్ చదివానండి, యాక్టర్ అయ్యానండి అంటారు. కాబట్టి అయితే ఈ నెలలో కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని చేయాలి. అందులో పర్టికులర్గా 21వ తేదీ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు పెట్టే విషయంలో కానీ, వివాహ జీవితం విషయంలో కూడా. ఎందుకంటే 12వ స్థానాన్ని మనం వివాహ జీవితంగా చూస్తాం. సో 12లో కేతు ఉంటూ అక్కడ కుజుడు దృష్టి ఉంది. దానివల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి పార్ట్నర్స్తో. అది జీవిత భాగస్వామి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మన బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వీరితో. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఈ నెల చాలా బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే ఈ శుక్రుడు వెళ్ళి శుభగ్రహాలతో ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏంటంటే పాపగ్రహాలతో ఉన్నాడా, శుభగ్రహాలతో ఉన్నాడా అనేటువంటిది ప్రధానంగా చూసుకోవాలి మనం. ఆ రకంగా చూసుకుంటే ఈ శుభగ్రహాలతో ఉండేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఈ జాతకుడికి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ 12వ స్థానంలో కేతు ఉన్నందుకు ఈ కుజుడు అష్టమంలో ఉన్నంత కాలము, అంటే 21వ తేదీ వరకు కుజుడు అష్టమంలో ఫైరీ సైన్లో ఉంటాడు. ఎప్పుడైనా అగ్నితత్వ రాశుల్లో ఉండే కుజుడు కన్యా లగ్నం వారికి, ఇప్పుడు ఇంట్లో చూడండి, మనం ఏదైనా ఒక
పవర్ రిలేటెడ్ వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటాం. పవర్ రిలేటెడ్ వర్క్స్ విషయంలో కానీ, లేకపోతే సమ్ టైమ్స్ ఏమవుతుంటుందంటే ఏదైనా వేడికి సంబంధించిన కాలడం, యాక్సిడెంట్స్ ఇలాంటివి కొంచెం 21వ తేదీ వరకు వీళ్ళు వాహనం మీద వెళ్ళే విషయాల పట్ల ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి చెప్పాలంటే. ఇది ఇక మరొక విషయం ఏంటంటే, ఈ రాశి వారికి ప్రధానంగా ఈ అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వస్తాడు. వచ్చినప్పుడు మాత్రం ఆ భాగ్యంలో ఉండే కుజుడు అంటే 21వ తేదీ నుంచి వస్తున్నాడు, 12వ స్థానంలో ఉండే కేతువుని చూస్తాడు. ఆయన 3వ అధిపతి. సో అందుకని ఏంటి, వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ చేయడం వల్ల ఇరుక్కోవడం కానీ, అన్నదమ్ముల విషయంలోని, లేకపోతే కమ్యూనికేషన్ కారకుడు కుజుడు కాబట్టి ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్ చేసేటప్పుడు, అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కొంచెం అది అనవసరమైన నష్టాలను ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటి, వీళ్ళకి ప్రాపర్టీ యోగం బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే గోచారం అయితే సపోర్ట్ చేస్తుంది చదవడానికి, అంటే విద్యార్థులకి ప్రాపర్టీ సంబంధించిన విషయాలకి ఒక మంచి నేమ్ రావడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే గతంలో ఏదైనా నిందలు పడ్డాయి, ఆ నింద తొలగిపోవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది ఈ నెల ఉన్నటువంటి ఈ గోచారం వీరికి. అయితే వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, గోశాలలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, గ్రాసం లాంటివి తినిపించడము, ఇంకా వీలైతే కాస్త లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము, ఇటువంటివి కనుక వీరు చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అదేవిధంగా సంతానానికి కూడా ఏంటంటే కొంచెం సంతానంతో ఫ్రెండ్స్తో కూడా చిన్న ఘర్షణ యోగం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 21వ తేదీ వరకు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు, మేనమామ వరుస వాళ్ళకి కొంచెం వెయిట్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు, లేదా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ లాంటివి కూడా చూపిస్తున్నాయి కన్య వారికి. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది 2 రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టి వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000 15,000 సంపాదించే యోగంలో ఉందా, కొంతమంది 5,000 3,000 సంపాదించారు. 5,000 ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా, ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా, లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా, ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే, అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న, అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందే ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు, ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడు అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు, నీకు హోటల్ బాగుంది కదా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే, ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు, ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలంటే 20 నిమిషాలు కాదా అంటే, నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్యం వివర్ధిని నమః. ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే, మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము, ప్లస్ దీంతో పాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది.
సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.